బగ్గా ఆనలు పడి ఊర్ల చెరువు మత్తడి పోస్తే ఎట్లుంటది? ఊరు పబ్లిక్ అంతా ఆడనే ఉంటారు. మా ఊరు చెరువు అందాలు చూద్దాం రారని వీడియోలు తీసి సోషల్ మీడియాలకు ఎక్కిస్తారు. ఎమ్మటే ఇక చేపలు పట్టుడు జోరుగా నడుస్తుంది. ఇక ఆడాడా చెరువులు అలుగుపోస్తే బుడ్డ జలపాతాలు లెక్కనే అనిపిస్తుంది. అసొంటి కాడనే ఇంకింత ఎక్కువనే ఉంటారు పబ్లిక్. ఊర్లోనే గిట్లుంటే మరి ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే ఇంకెట్లుండాలి? చలో చూద్దాం పాన్రి. హౌ నాగార్జున సాగర్లనే 26 గేట్లెత్తి మొత్తం కుల్లా పెడితే గిట్ల దుంకుతుంది కృష్ణమ్మ. 4-5 రోజుల సంధి మళ్ళా ఆనలు అందుకునే వరకు వరద పెరిగితే గేట్లు తెరిచిండ్రు. కరెంటు బుగ్గల ఎలుగులా రాత్రి ప్రాజెక్ట్ అందాలు చూస్తానికి పబ్లిక్ బగ్గనే వస్తున్నారు. పోరెల మురిపం చిన్నగా లేదు పో. నల్గొండ ఎట్లా ఉన్నది? ఎంజాయ్ చేస్తురా? ఎస్. ఏమేం చూసిరు ఇక్కడ? గేట్స్ ఓపెనింగ్. ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. 26 గేట్లను చూసి పిల్లలకు చూపిస్తారు. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా హ్యాపీగా ఉంది మమ్మీ అని అంటారు వాళ్ళైతే. ఇక అటు శ్రీశైలం దగ్గర 10 గేట్లెత్తిండ్రు. పచ్చని కొండల నడుమ అంతెత్తు మించి నీళ్లు కిందికి వారుతుంటే ఏమన్నున్నదా? పట్నం జిల్లాలల్లా పొద్దుగాల పొద్దుముక ఓ డల్లు పడిపోతుంది. ఆడాడా పడ్డ కాడ గట్టిగానే అరుచుకుంటుంది. ఇంకో 3 రోజులు గట్టిగానే పడతాయట. పడుల మీద బయటికి పోతోళ్ళు జర పైలం మరి.